తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా ఇప్పటి వరకు ఎవరికైతే పడలేదో మరో 20 నిమిషాలలోనైతే వీరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 3 ఎకరాల వారికైతే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే 35 లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. ఈ 3 ఎకరాలకు సంబంధించి మనకు ఒక డాటాను అయితే రావడం అయితే జరిగింది. ఈ పూర్తిగానైతే అందరికైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అన్నమాట. మిగతా రైతులందరికీ కూడా ఇప్పుడు మిగతా 4, 5, 6, 7, 8 ఎకరాల వారికి కూడా దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులకు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. లైక్ చేసినట్లయితేనే ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఇప్పటివరకు పంట పెట్టుబడి సాయం ఎవరికైతే అందలేదో వారు కూడా అందరూ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మీరు కనుక మా ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే ఈ తెలంగాణ ఛానల్ వచ్చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకొని మీరు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతులకు సంబంధించి అయితే మీరు ముందుగా అప్డేట్స్ అయితే వచ్చినట్టయితే ముందుగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పుడు 3rd పేజ్ అయిపోయింది అన్నమాట. 4th పేజ్ అన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే లబ్ధిదారులకు వచ్చేసి రైతు భరోసా పథకంలో భాగంగా 3 ఎకరాల వరకు అయితే లబ్ధిదారులకు అయితే వెంటనే నిధులు అయితే మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇప్పటికి చూసుకున్నట్టయితే ఇక డబ్బులు అయితే అంటే మనకు మొన్న నుంచి చూసుకున్నట్టయితే 3 ఎకరాల వారికి సంబంధించి పడ్డట్టయితే తెలుస్తుంది అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి విడుదల చేసింది. మరి రైతుల ఖాతాలో పడ్డాయా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి అని ఇప్పుడు ఏం చేస్తారంటే కిందనైతే ఒక కామెంట్ సెక్షన్లోనే వచ్చేసి అయితే ప్రతి ఒక్కరైతే ఒక కామెంట్ చేసి అలాగే మీ యొక్క జిల్లాలో అలాగే మీ యొక్క మండలంలో మీ యొక్క ఊర్లో అనేది మీ విలేజ్లలో అనేది ఎవరికైనా డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండా అయితే ఒక కామెంట్ అయితే చేయండి అన్నమాట. ఇక అది ఒకసారి పక్కన పెట్టి మనకి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అయితే ఈ యొక్క రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒప్పుకునేందుకు అయితే తొలి విడతలో చూసుకున్నట్టయితే 71,000 మంది ఇల్లులకు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే లభించగా దాదాపు చూసుకున్నట్టయితే 700 మంది నిర్మాణం అయితే ప్రారంభించారు. ఈ వారంలో మెజార్టీ లబ్ధిదారులు మొదలు పెట్టనున్నారు. అయితే బేస్మెంట్ పూర్తి చేసిన వారి అకౌంట్లో వచ్చేసి అయితే ఈ నెల 15 నాటికైతే ₹1,00,000 చొప్పున అయితే జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే ఇందుకోసం 715 కోట్లు అయితే సిద్ధమైతే చేస్తుంది. వారి అందరికీ కూడా దశల వారీగానైతే రూపాయలు 5 లక్షలు అయితే సిద్ధమైతే చేయనున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే రైతులకైతే మరీ ముఖ్యంగా అన్నమాట. తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారనేది అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కిందనైతే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకున్నట్లయితే మీరు అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతులకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మళ్ళీ 6 నుండి 5, 6, 4 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సంవత్సరానికి ₹12,000 చొప్పున అంటే ఎకరాకు వచ్చేసి ₹6,000 చొప్పున అన్నమాట ఇప్పుడు పడుతున్నాయి.